కుమారగణనాథాంబా తుష్టిః పుష్టిర్మతిర్ధృతిః శాంతి స్వస్తిమతీ కాంతిర్నందిని విఘ్ననాశిని. కుమార గణనాథాంబ కుమారస్వామికి గణపతికి తల్లి అయినది. అమ్మవారికి ఇద్దరు పుత్రులు, గణనాథుడు, కుమారస్వామి. మూలాధారం వద్ద ఉండేది గణపతి, అక్షర గణాలకు అధిపతి. లోపల నుంచి వచ్చే నాదానికి గొంతులో అడ్డు తగిలితే కానీ హల్లులు ఉచ్చరింపబడవు. అందుకని హల్లులను మంత్రశాస్త్రంలో విఘ్నములు అంటారు. ఈ హల్లులు అనే విఘ్నాలకు అధిపతి కనుక గణపతిని విఘ్నేశ్వరుడు అన్నారు. మనలోని అహంకారాన్ని పోగొట్టుకోవాలి అంటే కుమారస్వామిని పూజించాలి అంటారు. అమ్మవారు గణపతి స్థానమైన మూలాధారం వద్ద కుండలినీ శక్తిగా ఉంటుంది. కుండలినీ శక్తి యొక్క రూపము పాము. కుమారస్వామి యొక్క రూపము పాముతో సూచింపబడుతుంది. అమ్మవారికి ఒక కుమారుడు అయిన గణపతి ఆధార స్థానముగాను, మరో కుమారుడు అయిన కుమారస్వామి ఆమె శక్తి రూపముగా ఉన్నారు. తుష్టిః తృప్తి, సంతోషముల రూపము. అమ్మవారు జ్ఞానస్వరూపిణి, ఆనందస్వరూపిణి. సృష్టి యొక్క ఉనికికి కారణం అమ్మవారు. సంతోషము అనున్నది తృప్తి వల్ల వస్తుంది. ఆమె దాత మాత్రమే. ఆమె ఇవ్వడంలో ఆనందాన్ని పొందుతుంది. తుష్టిః మానసికంగా ఉండాల్సిన సంతృప్తిని సూచిస్తుంది. పుష్టిః సమృద్ధి స్వరూపము. పై నామము మానసిక సంతృప్తిని సూచిస్తుంది. ఈ నామం శారీరకమైన సమృద్ధిని సూచిస్తుంది. ఈ రెంటి రూపంలో అమ్మవారు ప్రతి జీవిలోనూ ఉంటుంది. యా దేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత. మానసిక తృప్తి, శారీరక పుష్టి కలిగిన వారు నిత్య సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రతి జీవిలోని పుష్టి యొక్క స్వరూపము అమ్మవారు అని ఈ నామానికి అర్థం. మతిః బుద్ధి. వస్తువులను గూర్చి తెలుసుకోవడానికి పంచేంద్రియములతో కూడిన మనస్సు అవసరమైతే, విషయాలను గుర్తుపెట్టుకోవడానికి, వస్తువులను తయారు చేయడానికి, క్రొత్త వాటిని సృష్టించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమయ్యేది బుద్ధి. దీన్నే మతి అంటారు. వ్యక్తిలో బుద్ధి రూపంలో ఉండే అమ్మవారిని మతి అంటారు. ధృతిః ధైర్యం. మన మీద మనకు ఏ విషయంలో అయినా నిజమైన నమ్మకాన్ని కలిగించగలిగే కారణం బయట ఉండదు. అంటే బయట పరిస్థితులు, బయట వ్యక్తులు కారణం కాదు. మనలోనే ఉండే ఒక గుణం దీనికి కారణమవుతుంది. ఈ గుణాన్ని ధైర్యము, స్థైర్యము అనే పేర్లతో పిలుస్తారు. ఈ ధైర్య స్థైర్యాలు మనలను బలపరుస్తూ విపత్కర పరిస్థితులలో నిలబడగలిగేట్టు చేస్తాయి. ప్రతి జీవిలోనూ ధైర్య రూపంలో ఉండున్నది అని ఈ నామానికి అర్థం. శాంతిః తొట్రుపాటు లేని నిలకడతనము గలది. జయాపజయాలు, సంయోగ వియోగాలు, సుఖ దుఃఖాలు, కష్టసుఖాలు, లాభ నష్టాలు, కనిమిలేములు, ఇటువంటి ద్వంద్వాల స్పర్శ చేత ఉద్వేగము, ధైర్యము వంటి ఏ విధమైన మార్పు గాని ఉండని స్థితిలోని అనుభూతిని శాంతి అంటారు. అమ్మవారు సర్వజీవులలోనూ శాంతి రూపంలో ఉంటుంది. శాంతిని కోరేవారు ఈ నామాన్ని శాంత్యై నమః అని జపించాలి. స్వస్తిమతి మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది. స్వస్తి అంటే అమరత్వం. అమ్మవారు కాలధర్మానికి అధితురాలు. అనగా పుట్టడం, పెరగడం, క్షీణించడం ఇవి ఆమెకు ఉండవు. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఈ నామము ప్రకారం కల్పాంతములో కూడా పరమేశ్వరుని మహాతాండవానికి ఆమె మాత్రమే సాక్షి. దీనిని బట్టి ఆమె శాశ్వతురాలు అని అర్థం. స్వస్తి అంటే సంక్షేమం. నిత్యానంద స్థితిలో సదా క్షేమముగా ఉండునది. తనను ఆశ్రయించిన వారినే కాదు, సమస్త లోకాల సంక్షేమము తన బాధ్యతగా గలది. సృష్టి సంకల్పము పరమేశ్వరునిది. కానీ సృష్టి రచన, పోషణ, సంక్షేమము అంతా అమ్మవారి ఆధీనం. కాంతిః కోరదగినది. బ్రహ్మం యొక్క స్వయం ప్రకాశ స్వభావాన్ని సూచిస్తుంది. అమ్మవారి యొక్క కాంతియే సమస్త తేజో రూపాలకు ఆధారము.
ప్రతి జీవిలోనూ కాంతి రూపంలో అమ్మవారు ఉంటుంది. ఆ కాంతి స్వరూపమైన అమ్మవారు జీవిలో ఉన్నంత వరకే ప్రాణంతో ఉన్నట్టు. నందిని ఆనందని అంటే ఆనందమును అనుభవించున్నది. ప్రతి వస్తువులోనూ జీవిలోనూ ఉంటూ కూడా దేనితోనూ లేక ఎవరితోనూ లేక ఎటువంటి లౌకిక విషయాలతోనూ సంబంధము లేకుండా నిత్యానంద స్థితిలో ఉండునది కనుక అమ్మవారు నందిని. వసుదేవునికి కొడుకుగా కృష్ణుడు పుట్టినప్పుడే యోగమాయ అయిన దుర్గాదేవి నందుని పుత్రికగా పుట్టినది కాబట్టి నందిని అని పిలువబడుతుంది. విఘ్ననాశిని, విఘ్నములను నాశము చేయునది. విఘ్నము అనున్నది ఒక భావన మాత్రమే. చేసే పని సరైన ప్రణాళికలో ఉంటే ఆ పని చేస్తున్నప్పుడు కలిగే ఆనందము ఆ పని పూర్తయిన తర్వాత వచ్చే ఆనందముతో సమానము. పని మొదలు పెట్టకుండానే విఘ్నములను లెక్క వేస్తే ఫలితము శూన్యము. విఘ్నములు అనే భావనను కూడా రాకుండా చేయునది. కుమారగణనాథాంబా తుష్టిః పుష్టిర్మతిర్ధృతిః శాంతి స్వస్తిమతీ కాంతిర్నందిని విఘ్ననాశిని.